I am at the location and I have my eyes on the target. Looks like he is typing something on the system. This view is not so clear. Let me go to the other side. What? That's my name. Where am I? Welcome to the future fair. We are in 2025. హే 80 అండ్ 90s కిడ్స్, ఈ బిగ్ బబుల్ గేర్ ని గుర్తుపట్టారా? అవునండి, అదే సేమ్ బిగ్ బబుల్ ఎక్స్ప్లోరర్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. అప్పట్లో బిగ్ బబుల్ కాంటెస్ట్ విన్ అవడానికి రక్తాలు చిందించాం. మరి ఆ చిన్నప్పటి జ్ఞాపకాల గురించి, దీని వెనకాల ఉన్న నా మోటివేషనల్ స్టోరీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామా? నేనైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నానండి ఆ మెమరీస్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి. యాక్చువల్లీ నేను ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో మొత్తం వెతికాను కానీ అప్పటి టాయ్ కాంటెస్ట్ గురించి ఎక్కడ కూడా లీడ్ దొరకలేదు. సో ఇప్పుడు నా ఎక్సైట్మెంట్ ఏంటంటే, అప్పట్లో కంటెస్టెంట్స్ అందరినీ యునైట్ చేయగలమా ఈ వీడియో ద్వారా అని. మీరు తలుచుకుంటే అవుతుందండి. ఎలా అంటారా? మీరే ఆ కంటెస్టెంట్ అయితే కింద కమెంట్ సెక్షన్ లో మీరు గెలుచుకున్న టాయ్ నేమ్ మెన్షన్ చేయండి. లైక్ కంప్యూటర్ గేమ్, సైబర్ గేర్, ఎక్స్ప్లోరర్ అండ్ యోయో. లేదు, మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ పార్టిసిపేట్ అని చూసారా లేక విన్నారా? అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళు రియాక్ట్ అవుతారు. లెట్స్ ప్లే దిస్ గేమ్, కాలింగ్ ఆల్ ద బిగ్ బబుల్ ఫ్యాన్స్ అవుట్ దేర్. లెట్స్ బిగిన్ ద షో. హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి, ఫ్యాస్ట్ లైఫ్ అన్లాక్. ఎలా ఉన్నారు? మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే, నా పేరు ఫయాజుద్దీన్ షేక్. బై ప్రొఫెషన్ ఐఎమ్ మెకానికల్ డిజైన్ ఇంజనీర్. ఈ ఛానల్ ద్వారా మీ కెరీర్ గ్రోత్ కి అవసరమయ్యే ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ స్కిల్స్ తో పాటు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాలెడ్జ్ షేర్ చేయాలనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మరి అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి సో దట్ ఫ్యూచర్ లో వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లాట్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఓకే చేస్తారు కదా, మరి అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ఇట్. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్ అండి, ఇది ప్రమోషన్ వీడియో కాదు అండ్ ఎవరు స్పాన్సర్ చేయడం లేదు. జస్ట్ నా మెమరీస్, స్టోరీ షేర్ చేసుకోవడానికి అండ్ నాలా ఎంతమంది ఆ టైంలో పార్టిసిపేట్ చేసి ఉంటారని తెలుసుకోవడానికి మాత్రమే. ఇట్స్ ప్యూర్లీ 80s అండ్ 90s కిడ్స్ మెమరీస్ వీడియో. అది ఇయర్ 2000 జనవరిలో బిగ్ బబుల్ ఫస్ట్ కాంటెస్ట్ కంప్యూటర్ గేమ్ ఆఫర్ స్టార్ట్ చేసింది. గేమ్ ఏంటంటే ఐ లవ్ బిగ్ బబుల్ అని వచ్చేలా హిందీ అండ్ ఇంగ్లీష్ లెటర్స్ ఉన్న ర్యాపర్స్ ని గ్యాదర్ చేసి పంపించడమే. సో డ్రా తీసి 20,000 లక్కీ విన్నర్స్ ని డిక్లేర్ చేస్తారు. నేనైతే ఫుల్ హుషారుగా చూయింగ్ గమ్స్ కొనేసి ర్యాపర్స్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేసేసా. నా ఇంట్రెస్ట్ చూసి ఫ్రెండ్స్ నాకు ర్యాపర్స్ తెచ్చిచ్చేవాళ్ళు. కొంతమంది నన్ను బిగ్ బబుల్ పిచ్చోడని ఒక ముద్ర కూడా వేశారు. నేను చాలా స్పోర్టివ్గా తీసుకున్నానండి. కలెక్ట్ చేసిన ర్యాపర్స్ పంపించేటప్పుడు చాలా మంది ఇలా అన్నారు, అరే ఇదంతా బాగస్ రా, మనది చిన్న విలేజ్, మనకి ఇలాంటి ఏమీ వర్కౌట్ అవ్వవు. నేను మాత్రం అస్సలు తగ్గలేదు, లెక్క చేయలేదు, తెగ పంపించాను. పోస్ట్ పంపిన ఒక 15 days కి మా ఊరు పోస్ట్ మ్యాన్ కనబడితే, అంకుల్ నాకు ఢిల్లీ నుంచి ఏమన్నా పార్సల్ వచ్చిందా అని ప్రాణం తోడేసేవాడిని. పాప ఆయన చాలా ఓపిక్గా లేదమ్మా అని రిప్లై ఇచ్చారు. ఇలా 1 month నడిచిందండి. ఒక రోజు సడన్ గా ఒక లెటర్ వచ్చింది, పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, ఈ లక్కీ డ్రాలో నీ పేరు లేదు, బట్ డిసప్పాయింట్ అవ్వద్దు, నెక్స్ట్ మంత్ సెకండ్ కాంటెస్ట్ వస్తుంది, సైబర్ గేర్, పార్టిసిపేట్ చెయ్యి అని. అప్పుడు మళ్ళీ మన గ్యాంగ్ ఉంటారు కదా, లెటర్ వస్తే వచ్చింది కానీ మన ఊరు ఢిల్లీకి బాగా దూరం రా, లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, మన పేరు వచ్చినా ఇలా లెటర్స్ మాత్రమే పంపించి వాళ్ళ సేల్ మాత్రమే చూసుకుంటారు రా. మళ్ళీ ఇదంతా బోగస్ అన్నారు. కానీ నాకు మాత్రం లెటర్ వచ్చింది కాబట్టి కాన్ఫిడెన్స్ పెరిగింది, అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు. నెక్స్ట్ కాంటెస్ట్ ఏంటంటే లోగో 9 parts ని గ్యాదర్ చేసి పంపించడం. మనం వదులుతాం ఏంటి, మళ్ళీ మొదలెట్టాం. వన్ ఫైన్ డే పోస్ట్ మ్యాన్ సైకిల్ తొక్కుంటూ మా ఇంటి వైపు రావడం చూసాం. ఒకవేళ కాంపిటీస్ వచ్చేసిందేమో అనుకున్నాను కానీ మళ్ళీ పార్టిసిపెంట్ లెటర్ అయి ఉంటుందిలే అని ఊరుకున్నా. కానీ చూస్తే టాయ్ అని బాక్స్ తీసారు ఆయన. చూస్తే సైబర్ గేర్. ఇంకా ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవండి. ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. ఆ దెబ్బతో మా ఊళ్ళో నేను వరల్డ్ ఫేమస్ అయిపోయాను అనమాట. ఎక్కడో ఢిల్లీ నుంచి గిఫ్ట్ వచ్చింది కదా. ఇంకప్పుడు అందరూ అన్నమాట ఒక్కటే, మొత్తానికి సాధించవరా, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా కొడతావని. ఇది ఆ తర్వాత ఇదిగో ఎక్స్ప్లోరర్ అండ్ యోయో కూడా వచ్చాయి. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇది తప్ప మిగిలినవన్నీ మిస్ అయ్యాయి. ఇది మాత్రం చాలా భద్రంగా దాచుకున్నా. ఓకే, మరి ఈ గేర్ ని చూస్తే గనక ఆ టైంలో చాలా ఇన్నోవేటివ్ గా ఈ ప్రొడక్ట్ డిజైన్ చేశారండి. టెలిస్కోప్, కంపాస్, వాచ్, సైరన్, అలర్ట్ లైట్, మ్యాగ్నిఫైర్, మిర్రర్, విజిల్, SOS షీట్, పెన్ అండ్ స్కేల్. స్కేల్ ఎక్కడని చూస్తున్నారా? స్కేల్ నథింగ్ బట్ బెల్ట్. డివైస్ తో వచ్చిన బ్యాటరీస్ ఇంకా వర్క్ చేస్తున్నాయి. అంటే చూడండి ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేశారు ఆ టైంలో. అఫ్ కోర్స్ నేను అంత హెవీగా ఏం యూస్ చేయలేదు అనుకోండి, బట్ స్టిల్ ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఒక మెకానికల్ డిజైనర్ కి ఇది నిజంగా వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ డిజైన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. ఈ ప్రొడక్ట్ డిజైన్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. మోటివేషనల్ స్టోరీ అని ఎందుకన్నానంటే, ఎంతమంది డిస్కరేజ్ చేసినా మీ సంకల్ప బలం గట్టిదైతే మీరు అనుకున్నది సాధించగలరు. ఏదైనా సరే పట్టుదలతో ట్రై చేయండి. ఏదో ఒకసారి చేసాం పని అవ్వలేదు అని కాకుండా పట్టుబదల విక్రమార్కుల్లాగా సాధించే వరకు ప్రయత్నించండి. నెగిటివ్ థాట్స్ అసలు ఎక్కించుకోవద్దు. ఇది మీ లైఫ్, మీకు నచ్చింది చేయండి. పక్కోడికి నచ్చలేదు
కదని మీకు నచ్చిన పనిని మానేయొద్దు. ఎవరేమనుకుంటే మీకెందుకు? మీకు నచ్చింది మంచి పని అయినప్పుడు ప్రయత్నించడమే. బీ పాజిటివ్. మీరు పడే కష్టం మీకు తప్ప ఎవరికి తెలియదు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఫెయిల్ అవుతాం. దట్స్ ఓకే. అలానే ట్రై చేయడం మానేయకండి. అయినా సరే వర్కౌట్ అవడం లేదంటే దేవుడు ఏదో ఆల్టర్నేట్ ప్లాన్ చేశాడు, అంతా మన మంచికే అనుకుని మూవ్ ఆన్ అవడమే. సో అదండి, వీడియోలో ఇంతవరకు వచ్చారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. 80s అండ్ 90s కిడ్స్ అందరికీ రీచ్ అయ్యేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఇండియాలో మనలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళని గ్యాదర్ చేయగలమా అనేది ట్రై చేద్దామా? మరి అది మీ చేతిలోనే ఉంది. లెట్స్ డూ ఇట్. మరిన్ని యూస్ఫుల్, ఎంటర్టైనింగ్ అండ్ నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ తో మీ కెరీర్ గ్రోత్ జర్నీలో మీతో పాటు నేను ఉంటాను. ఈ కొత్త సంవత్సరం 2025 లో అందరికీ మంచి జరగాలని, అలాగే మీరు అనుకున్నది సాధించాలని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్. జై హింద్.